ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంసల్లో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, ప్రతికూల గ్రహాల దోష నివృత్తికే ఎటువంటి పరిహారాలు పాటించాలి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. ఈరోజు లక్ష్మీవారం లేదా గురువారం. బృహస్పతి యొక్క పరిపాలన పూర్తిగా కొనసాగుతుంది. శుక్రమోర్జమి కూడా కొనసాగుతోంది. దత్తాత్రేయ స్వరూపమైన మేడి చెట్టు ప్రత్యేకత, విశిష్టత గురించి శ్రీరస్తు తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, బహుళపక్షం. ఈరోజు తిథి బహుళ నవమి, రాత్రి 10:45 వరకు ఉంది. నక్షత్రం ధనిష్ట, రాత్రి 11:07 వరకు. రాహుకాల మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇప్పుడు గ్రహాల స్థితిగతులు పరిశీలిద్దాం. రవి సంచారం మేషక్షేత్రంలో, ఉచ్చస్థితి. శుక్ర సంచారం కూడా మేషక్షేత్రంలో. బృహస్పతి సంచారం వృషభ క్షేత్రంలో. కేతు సంచారం కన్యాక్షేత్రంలో. చంద్ర సంచారం మకర క్షేత్రంలో. శని సంచారం కుంభక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి, మూల త్రికోణ స్థితి. బుధ రాహు కుజుల సంచారం మీనక్షేత్రంలో. బుధుడికి వక్రస్థితి, నీచస్థితి. ఇది ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. దీని ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. కుటుంబ వ్యవహారాల్లో విరోధాలు తగ్గుముఖం పడతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింపచేసుకోగలుగుతారు. విజయాలకై తహతహ పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి నేర్పరితనం పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో ప్రతికూలత తగ్గుతుంది. విధి విధానాలు, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కలిసి వస్తాయి. మహిళలకు నూతన ఉత్సాహం పెరుగుతుంది. ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆరోగ్య రక్షణ కొనసాగుతుంది. కుటుంబ వ్యవహారాల్లో నేర్పరితనం పెరుగుతుంది. సంభాషణ రుచిస్తాయి. కార్యక్రమాలు రాజకీయ రంగం వారు నిర్విఘ్నంగా కొనసాగించి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు మేషరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా వేగవంతమైనటువంటి విజయాలు ప్రాప్తిస్తాయి. శుభశకునాలు గోచరిస్తాయి. శుభ వార్తలు వింటారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా ఉంటాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై అనిశ్చితి కొనసాగుతుంది. నిర్ణయాలు త్వరితగతిని తీసుకోలేకపోతారు. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. పట్టుదలతో కూడిన కార్యక్రమ నిర్వహణ ద్వారా ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. శ్రమకి గురయ్యేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. మానసిక క్లేశాలు మహిళలకు పెరుగుతాయి. ఇతరులు చేసినటువంటి పొరపాట్లకు బాధ్యత వహించాల్సి వస్తుంది. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి వికటిస్తాయి. అనిశ్చిత పరిస్థితులు సినీ రంగం వారికి ప్రారంభమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై ప్రోత్సాహం విద్యార్థులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే వ్యయం ఉన్నప్పటికీ శుభవ్యయం ఆనందాన్ని కలిగిస్తుంది. మానసిక క్లేశాలు దూరమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. రాజకీయ నిర్ణయాలు రాజకీయ రంగం వారికి లాభిస్తాయి. ప్రత్యర్థులు బలహీనపడతారు. మెరుగైనటువంటి అవకాశాలు మహిళలు సద్వినియోగపరచుకోగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యార్థులకి లాభిస్తాయి. అనుకూల పరిస్థితులు న్యాయవాద వృత్తి వారికి ఆదాయాన్ని పెంపొందింపచేస్తాయి. మంచి కార్యక్రమ నిర్వహణ న్యాయవాద వృత్తి వారికి లాభిస్తుంది. వైద్య వృత్తి వారికి వేధిస్తున్నటువంటి సమస్యలు పరిష్కరింపబడతాయి. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. ఈరోజు మిథున రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ షిర్డీ సాయిబాబాని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య
5 ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఆర్థికంగా నియంత్రించగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు క్రమక్రమంగా లభిస్తాయి. ఆందోళన తగ్గుతుంది. మెరుగైనటువంటి అవకాశాలకై ప్రణాళికలు ప్రారంభించగలుగుతారు. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. శ్రమ అధికమవుతుంది. మంచి నిర్ణయాలు మహిళలు తీసుకోగలుగుతారు. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. ఆశించినటువంటి ప్రయోజనకర కార్యక్రమ నిర్వహణ పూర్తి చేసి విజయాలు కూడా పొందగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు రాజకీయ రంగం వారికి క్రమక్రమంగా కలిసి వస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు న్యాయవాద వృత్తి వారు కూడా చేపట్టగలుగుతారు. వైద్య వృత్తి వారికి అనిశ్చితి తగ్గుతుంది. వ్యవసాయ రంగం వారికి ఆదాయ మార్గాలు సులభతరమవుతాయి. ఈరోజు కర్కాటక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. తద్వారా ఆలోచన సంపత్తితో కూడినటువంటి నిర్ణయాలు, విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. వృత్తిపరమైనటువంటి వ్యవహారాల్లో ఆందోళన ప్రారంభమవుతుంది. ఉద్యోగ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు స్వభావంతో తీసుకున్నటువంటి నిర్ణయాలు ప్రతికూలంగా లేదా సమస్యలుగా మారతాయి. అభివృద్ధి క్రమక్రమంగా మెరుగవుతుంది. గృహ విషయాలు అనుకూలం. ఆరోగ్య విషయాలు అనుకూలం. మహిళలకు ప్రాధాన్యత పెరుగుతుంది. అనిశ్చిత పరిస్థితులు నియంత్రించగలుగుతారు. వ్యాపార రంగం వారికి నిర్ణయాలు తీసుకోలేనటువంటి పరిస్థితులు విస్మయాలకి దారితీస్తాయి. ప్రతిభ ఉన్నప్పటికీ ఆశించినటువంటి ప్రయోజనాలు విద్యార్థులు ఆలస్యంగా పొందగలుగుతారు. ఈరోజు సింహరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే గృహ విషయాల్లో అదృష్ట సంఘటనల్ని ఆహ్వానించగలుగుతారు. చేపట్టిందే తడుగా కార్యక్రమ నిర్వహణలో విజయాలు పూర్తి చేయగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శుభశకునాలు గోచరిస్తాయి. వ్యాపార విజయాలు వ్యాపార రంగం వారికి ఆనందాన్ని కలిగిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలు వేగవంతంగా పరిష్కరింపబడతాయి. విద్యార్థులకి శుభశకునాలు గోచరిస్తాయి. శుభ ప్రయత్నాలు విద్యాపరంగా అభివృద్ధిని కలిగిస్తాయి. మంచి అవకాశాలు న్యాయవాద వృత్తి వారు వృత్తిపరంగా సద్వినియోగపరుచుకుని విజయాలు సాధించగలుగుతారు. వైద్య వృత్తి వారికి అత్యంత అనుకూలం. వ్యవసాయ రంగం వారికి ఆర్థిక ప్రోత్సాహం ఆకస్మికం. మెరుగైనటువంటి కార్యక్రమ నిర్వహణ సినీ రంగం వారు ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక అవకాశాలు వృత్తిపరంగా బలాన్ని కలిగిస్తాయి. ఈరోజు కన్యారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి శ్రీ దత్తాత్రేయ స్వామిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు తులారాశి వారి ఫలితాలను పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ వ్యవహారాల్లో ఆకస్మిక విరోధాలు తలెత్తేటువంటి సంఘటనలు ఉంటాయి. ఉద్దేశాలు మంచివి అయినప్పటికీ ఇతరులు అపార్థం చేసుకునేటువంటి సంఘటనలు లేకపోలేదు. ఆకస్మిక చిక్కులు, సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మానసిక వేదనలు మహిళలకు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో ఆకస్మిక చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అకారణ ఖర్చులు నియంత్రించలేకపోతారు. ప్రతిభ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాల్లో గుర్తింపును పొందలేకపోతారు. విస్మయాలు పొందుతారు. కార్యక్రమాలు వేగవంతంగా మహిళలు ప్రారంభించలేకపోతారు. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. రాజకీయ రంగం వారికి అపవాదులు ప్రబలమవుతాయి. ఈరోజు తులారాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీ దక్షిణామూర్తిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం పసుపు.
ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆకస్మిక విజయాలు అనుకూలతని ఆర్థికంగా పెంచుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో పొందగలుగుతారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా ఉంటుంది, అనుకూలతని కలిగిస్తుంది. ప్రతిభ గుర్తింపబడుతుంది. సామర్థ్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు అనుకూలతని పెంచుతాయి. ఆరోగ్యం పదిలం. చేపట్టినటువంటి కార్యకలాపాలు మహిళలకు కలిసి వస్తాయి. పునఃప్రయత్నాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. కుటుంబ పరిస్థితులు మెరుగవుతాయి. గతంలో చేపట్టలేనటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చేపట్టి విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని అర్ధాష్టమ శని ద్వారా ఏర్పడేటువంటి శ్రమను అధిగమించడానికి శ్రీ మహావిష్ణువుని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సాహస నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరమైనటువంటి కార్యాచరణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. నూతన ఉత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. బలమైన విరోధాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. బలమైనటువంటి శత్రువుల ద్వారా సమస్యలు వెలుగులోకి వస్తాయి. కాబట్టి జాగ్రత్తలు వహించాలి. మంచి అవకాశాలు రాజకీయ రంగం వారు సద్వినియోగపరచుకోగలుగుతారు. అయినప్పటికీ అసంతృప్తి వృత్తిపరంగా కొనసాగుతుంది. మంచి అవకాశాలు విద్యార్థులకి మాత్రం ఉపకరిస్తాయి. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు తలెత్తుతాయి. ఆర్థిక విషయాలు అనుకూలం. క్రీడారంగం వారికి ప్రత్యర్థులు బలహీనపడతారు. విజయోత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి శ్రీకృష్ణ పరమాత్మని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 1. రోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే శ్రమతో కూడిన విజయాలు సాధించగలుగుతారు. శుభ సంకల్పాలు నెరవేరుతాయి. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆగిపోయినటువంటి పనులు పునఃప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపు చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ కలిసి వస్తుంది. గృహ విషయాలు అనుకూలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహం కూడా ఉంటుంది. ఉద్యోగ విషయాల్లో ఉద్యోగస్తులకి అనుకూలత ప్రారంభమవుతుంది. ఆర్థిక విషయాలు క్రమక్రమంగా లాభిస్తాయి. వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. మహిళలకు ఆరోగ్య రక్షణ చేకూరుతుంది. ఆర్థిక విషయాల్లో చాకచక్యం ప్రదర్శించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు తగ్గుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం క్రీడారంగం వారికి పెరుగుతుంది. సమయస్ఫూర్తితో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మకర రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విజయాలు సాధించడానికి ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తి విషయాల్లో అనుకోని సమస్యలు వెలుగులోకి వస్తాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. ప్రతిబంధకాలు మానసిక చిరాకుల్ని పెంచుతాయి. ఓర్పు, సహనం తప్పనిసరి. చేపట్టినటువంటి కార్యకలాపాల్లో విముఖత కూడా ఉంటుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆర్థిక అభివృద్ధికి చేసేటువంటి ప్రయత్నాల్లో విఘ్నాన్ని చూస్తారు. వ్యాపార రంగం వారికి ప్రతికూలత కొనసాగుతుంది. మహిళలు చేపట్టినటువంటి కార్యకలాపాల్లో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. సినీ రంగం వారికి ప్రాధాన్యత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ఆర్థికంగా న్యాయపాత వృత్తి వారికి ఉంటాయి. ఈరోజు కుంభరాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని ఇంకా మంచి విషయాలు సాధించడానికి మహాకాళి అమ్మవారిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఈరోజు మీనరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సమర్థతతో కూడినటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. అవమానకర సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. గతంలో చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు ప్రతికూలంగా మారతాయి. క్రమశిక్షణ తగ్గుతుంది.
ఆర్థిక విధి విధానాల్లో కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి అనిశ్చితి ఆర్థికంగా ఉంటుంది. భాగస్వాములతో విరోధాలు ఆకస్మికంగా ఏర్పడేటువంటి సంఘటనలు ఉంటాయి. సంభాషణల విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. వ్యయాన్ని నియంత్రించలేకపోతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు కష్టతరమవుతాయి. అభివృద్ధి విద్యార్థులకి కొనసాగుతుంది. వ్యవసాయ రంగం వారికి ప్రోత్సాహం ఉంటుంది. ఈరోజు మీన రాశి వారు ప్రతికూల ప్రభావాన్ని దూరం చేసుకుని లేదా ఎదుర్కొని అనుకూలంగా మరల్చుకుని విషయాలు సాధించడానికి శ్రీ మహాగణపతిని దర్శించడం, స్మరించడం, పూజించడం శ్రేయస్కరం. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. ఇవే ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు. ద్వాదశ రాశుల వారికి ఆర్థిక విషయాలు అనుకూలించాలని, వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో విజయాలు పొందాలని, విద్యా విషయాల్లో అనుకూలత ఏర్పడాలని, చేపట్టినటువంటి కార్యకలాపాలు కలిసి రావాలని గురువారం సందర్భంగా శ్రీ దక్షిణామూర్తిని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. మేడి చెట్టు సాక్షాత్తు దత్తాత్రేయ స్వరూపం. గురువారం మేడి చెట్టును పూజించడం ద్వారా దత్తాత్రేయుడి అనుగ్రహానికి పాత్రులై గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. ముందుగా మేడి చెట్టు దగ్గరకు వెళ్ళి మేడి చెట్టు మొదట్లో బియ్య పిండితో ముగ్గు వేయాలి. ఆ తర్వాత మేడి చెట్టు మొదట్లో నీళ్లు పోయాలి. మేడి చెట్టు దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ చల్లి మేడి చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి 3 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఆ తర్వాత ఒక పసుపు రంగు వస్త్రాన్ని లేదా పసుపు రంగు దారాన్ని మేడి చెట్టు కొమ్మకు కట్టాలి. మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ శ్రీ దత్త శరణం మమ అని జపించుకోవాలి. 3 సార్లు మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో ఈ మంత్రాన్ని జపించుకోవాలి. ప్రదక్షిణలు పూర్తయిన తర్వాత మేడి చెట్టుకు హారతి ఇచ్చి మేడి చెట్టు దగ్గర ఏదైనా నైవేద్యం సమర్పించి ఆ నైవేద్యాన్ని ఇతరులకు పంచిపెట్టాలి. ఇలా గురువారం సందర్భంగా మేడి చెట్టును పూజించడం ద్వారా దత్తాత్రేయ స్వరూపమైనటువంటి మేడి చెట్టు అనుగ్రహానికి పాత్రులై దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వారా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. గండాలను పాపాలను కడిగివేయగా ముక్తి నదిని 3 మునకలే చాలుగా. జలది వెనకలకు పోసె జనని గంగా భవాని ఆమె అండ మంచుకొండ వాడని సిగబూదండ. నర్మ అంటే క్రీడ ఇచ్చునది అన్నప్పుడు అది కేళీ స్వరూపమై ఉంటుందంటే పార్వతీ పరమేశ్వరుల సమాగమ స్వరూపమే నర్మదా నది. ఇందుచేత పరమశివుడు ఒకానొకప్పుడు వృక్షపర్వతం మీద కూర్చుని తపస్సు చేశాడు. ఆయనలోంచి ఘర్మజలం పుట్టింది, చెమట. ఆ పుట్టినటువంటి జలములు నదీ ప్రవాహంగా బయలుదేరితే ఆయన ఒక వరం ఇచ్చాడు. అలా బయలుదేరిన నదికి నీ యందు నీరు సమృద్ధమగుగాక, నీవు ఎండిపోకుండెదవుగాక అని వరం ఇచ్చాడు. అందుకే నర్మదా నదీ జలాలు ఎప్పుడు అడుగంటడం అనేటటువంటిది ఉండదు లోకంలో, అంత గొప్పగా ప్రవహిస్తుంది. అందుకే నర్మద ప్రవహించేటప్పుడుట దాని ప్రవాహానికి భూమి కూడా కదులుతుందిట. అంటే నిజంగా భూమి ఏదో కంపిస్తుందని కాదు, అంత వేగంతో అంత జలరాశి వెడుతుంది నర్మదా నదిలో. మీరు ఇప్పటికీ ఓంకార తీర్థం దగ్గర నిలబడి చూస్తే నర్మదా ప్రవాహం వంక పరమాద్భుతంగా గోచరిస్తుంది నర్మద. అందుకే నర్మదా నది గురించి చెప్తూ శంకరాచార్యుల వారు ఒక మాట చెప్తారు, మహాగభీర నీర తీర అని. ఆ నీరము యొక్క తీరము ఏది ఉన్నదో అక్కడ పాత సాధు భూతలం అంటారు. ఆ నీరు ఎంత వేగంగా వెడుతుంటుంది అంటే మహాగభీర నీర పౌరపాతు సాధు భూతలం, విపరీతమైనటువంటి వేగంతో వెడుతూ భూమి అంతా కూడా దాని యొక్క ప్రవాహమునకు కంపన పొందుతోందా అన్న అనుమానం వస్తుంది. అంత గొప్పగా ప్రవహిస్తుంది. అలా ప్రవహించడం ఒకెత్తైతే మీరు ఇప్పటికీ ఓంకార క్షేత్రానికి వెడితే దూరంగా కారు ఆపి నడిచి వెళ్ళాలి. వెళ్ళి కొంచెం ముందరికి మీరు వెళ్ళగలిగితే ఆ కారులోనో ఎందులో నర్మదా ప్రవాహం వేగం చూడడానికి ముందుకు వెళ్ళి నిలబడి అసలు నర్మదా ప్రవాహం, ప్రత్యేకించి గోవింద భగవత్పాదాచార్యుల వారు శంకరాచార్యుల వారు కలుసుకున్నటువంటి గుహ అలాంటి ప్రదేశాల్లో నిలబడి చూస్తే అసలు ఆ నర్మదా ప్రవాహం వంక చూస్తూ ఉంటే మనస్సంతా కూడా అలా ఉండిపోతుంది. అబ్బా ఏమి ప్రవాహం రా అనిపిస్తుంది.
అందుకే అటువంటి అద్భుత ప్రవాహం నర్మద. అందుకనంటారు శంకరాచార్యుల వారు, మహాగభీర నీరపూర, అంతటి విశేషమైనటువంటి నీరు కలిగి భూమి కూడా కంపించేటట్టుగా పాతసాధు భూతలం, భూమిని కదిపేటట్టుగా ప్రవాహం ఉంటుంది. ఉండి అది ఏం చేస్తుంది అంటే, అది నమస్సమస్త పాతకారి దారికాపదాచలం. ఆ నర్మదా నది ఎంత విశేషమైనటువంటి అనుగ్రహాన్ని కేవలం దాని ఒడ్డున నిలబడి చూసిన వాడికి అనుగ్రహిస్తుంది అంటే, నమస్సమస్త పాతకారి, పాతకములను కూడా తీసేస్తుంది. పాపములు వేరు, పాతకములు వేరు. ఈ రెండిటికి ఒక సున్నితమైనటువంటి భేదం ఉంటుంది. పాపమునకు ఒక లక్షణం ఉంటుంది. పాపము మనిషిని పడగొట్టేది. పాపం అనుభవంలో పోతుంది. ఏదో జన్మలోనో ఎక్కడో అనుభవిస్తాడో ఆ పాపం అక్కడతో పోతుంది. పాపము మూలఘాతి కాదు. శరీరాన్ని పడగొట్టేస్తుందా అంటే అన్ని వేళలా నిర్ధారించడం కష్టం. పాపము పుణ్యము రెండు ఏకకాలంలో అనుభవిస్తారు. ఇదే సుందరకాండలో హనుమ తీర్పు చెప్తారు కూడా. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మనాశన ప్రాప్తం ధర్మఫలం తావద్భవతా నత్ర సంశయ. ఏదో పాపం ఉంది, అనారోగ్యం రూపంలో ఉంటుంది. పుణ్యం ఉంది, ఆయన చెయ్యవలసిన కార్యాలకి అది ఏమి ఎదురు రాకుండా ఆయన కార్యకలాపాలు ఆయనకి నడుస్తుంటాయి. కానీ పాపం మాత్రం లోపల రోగ రూపంలో ఉంటుంది.